కొంచెం కలక్కమంది. అయ్యో మన తండ్రి గారు అంటే ఇక్కడ యమలో నరకం అని అర్థం కాదు. యముడి యొక్క సభ అంటే యమలోకం నరకం అని అర్థం కాదు. యముడు గూఢాదిక్పాలకుల్లో ఒకడు, అందుకని ఆయన సభలో ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్ర సభను వర్ణించాడు, వరుణ సభను వర్ణించాడు, బ్రహ్మగారి సభను వర్ణించాడు, అక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పాడు. ఇంద్ర సభను వర్ణించినప్పుడు హరిశ్చంద్ర మహారాజు ఇంద్ర సభలో ఉన్నాడని చెప్పాడు. ఇవన్నీ వర్ణించిన తర్వాత ధర్మరాజుకి మనసులో గిలి పట్టుకుంది. గిలి హరిశ్చంద్ర మహారాజు ఏమో ఇంద్ర సభలో ఉన్నాడు, మా నాన్నగారేమో యమసభలో ఉన్నాడు. మరి మా నాన్నగారు కూడా ఎన్నో ధర్మాలు చేశాడు, ఎందువలన? కానీ దాని నాదుల వారిని ప్రశ్నించేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రశ్నించాలి. అది మామూలుగా మనమైతే అలా ప్రశ్నించలేము. కానీ ధర్మరాజు దాన్ని తిప్పి అడిగాడు. ఏమడిగాడంటే, ఎన్నో పుణ్యకార్యాలు చేసినటువంటి, ఎప్పుడూ ధర్మమే ఆచరించినటువంటి మా తండ్రి గారు యమసభలో కనిపించారన్నారు తమరు. హరిశ్చంద్ర మహారాజు గారు కూడా, ఆయన కూడా ఎంతో మహానుభావుడు, ఇంద్రసభలో కనిపించారని తమరన్నారు. ఇంకా ఎక్కువ ధర్మకార్యాలు ఏ కార్యాలు చేయడం వల్ల హరిశ్చంద్రుల వారు ఇంద్రసభలో ఉన్నారు అని అడిగాడు. చాలా జాగ్రత్తగా మర్యాదగా అడిగాడు ఆయన. ఎందుకంటే నారదుల వారిని అడిగేప్పుడు ఆయన దేవర్షి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు నారదుల వారు చాలా సంతోషించాడు. ఈ ప్రశ్న అడగాలనే ఆయన చెప్పాడు, ఈయన చేత అడిగించాలి. అప్పుడు అన్నాడు, నాయన ఏమీ లేదు, నీ తండ్రి కూడా చాలా ఆయనతో సమానమైనటువంటి వాడే, తక్కువేం కాదు. కానీ హరిశ్చంద్ర మహారాజు రాజసూయాగం చేయడం వల్ల ఇంద్రసభలో ఉండేటువంటి స్థితి ఆయన కలిగింది, అందుకు అర్హత కలిగింది. మీ నాయనగారు అది చేయలేదు కాబట్టి ఇంద్రసభలో ఉండేటువంటి అర్హత కలగలేదు, యమసభలో ఉన్నారు, అంతే తేడా అన్నాడు. ఇప్పుడు గొంతు పట్టుకుంది ఈయనకి. అయ్యయ్యో, మా తండ్రి గారు ఇంద్రసభలో ఉండాలంటే నేను ఎలాగా? మరి మా తండ్రి గారు నాకేమన్నా సందేశం ఇచ్చారా అని అడిగాడు. ఇచ్చారు నాయన, చెప్పడానికే వచ్చానాడు ఆయన. ఏమని చెప్పారు తండ్రి గారు అంటే, ఏమీ లేదు, నేను రాజసూయం చేయడానికి అవకాశం కలగలేదు, కానీ నా కుమారుడు రాజసూయం చేస్తే ఆ ఫలితం చేత నాకు కూడా ఇంద్రసభలో ఉండేటువంటిది సంప్రాప్తం అవుతుందని చెప్పమన్నాడు. అది చెప్పాడు ఈయన. అమ్మా, ఇప్పుడు తండ్రి గారికి, ఎందుకంటే తండ్రి గారి యొక్క ఆజ్ఞను పాలించడంలో శ్రీరాముడు వంటి వాడే ధర్మరాజు కూడా. ధర్మరాజు కూడా శ్రీరాముడు ఎంతో అటువంటి వాడు, ఈయన కూడా అటువంటి వాడు, సందేహం లేదు. అంతటి మహానుభావుడు, ధర్మాత్ముడు. కాబట్టి ఇప్పుడు తండ్రి గారు యొక్క ఆదేశాన్ని పరిపాలించాలి. పైగా ఆయన పైలోకాలు వెళ్ళడం కోసం తను ఏం చేయాలో నిర్వర్తించాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని రాజసూయం చేయాలి. బాగానే ఉంది, కానీ రాజసూయం చేయడం సామాన్యమైన విషయం కాదు. రాజసూయం చేయాలంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజుల పరిపాలకులందరినీ కూడా జయించాలి, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి, వాళ్ళ దగ్గర కప్పం తీసుకోవాలి, దాన్ని ఉపయోగించాలి, రాజసూయం చేయాలి. చాలా పెద్ద పని ఇది. మరి రాజసూయం తాను చేయగలడా? నేను చేయగలనా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, భగవానుడు ఉన్నాడు కదయా, ఆయన ఆశ్రయించు, ఆయన చేయిస్తాడు, ఏం పర్లేదు అన్నాడు. నీకు అంతకంటే ఏమిటో, శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు, నీకు భగవానుడే స్వయంగా ఉన్నాడు, అందుకని నీకేం భయం లేదు, తప్పకుండా చేయగలుగుతావు. అందుకని నువ్వు చేస్తావని నిర్ణయం తీసుకో, తప్పకుండా ఆయన నీ పక్కన ఉంటాడు అని చెప్పాడు. సరే, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత వేదవ్యాసుల వారు వచ్చారు. ధర్మరాజుకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, నారద మహర్షి, వ్యాస మహర్షి తరచుగా వచ్చి ఎప్పుడు ఏం చేయాలో అనేటువంటిది కృష్ణ పరమాత్మకి ప్రతీకగా వాళ్ళు వచ్చి ఎప్పుడు చెప్పేవాళ్ళు. సరే, ఆ పరమాత్మ స్వయంగా ఆయన వచ్చేవాళ్ళు. వ్యాస మహర్షి వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడి తప్పకుండా చేయాలని ఆయన, చాలా మంచిది. అయితే రాజసూయం చేసేటప్పుడు దానికి ఏమిటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి అని అడిగితే చెప్పాడు. రాజసూయం పూర్తి అయ్యేటప్పుడు మధ్యలో విఘ్నం కలగకూడదు,
రాజసూయ యాగం ప్రారంభించిన తర్వాత కనుక విఘ్నం కనుక కలిగిందా, దాని యొక్క ఫలితంగా ఆ తర్వాత 2-3 వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలెవరికి కూడా ఆహారం కానీ లేకుండా కరువు కాటకాలతో మలమల మాడిపోతారు, జాగ్రత్త అన్నాడు. అమ్మ, ఎంత ప్రమాదం! అంటే తన తండ్రి గారి కోసం తను చేసేటువంటి రాజసూయం అంటే తండ్రి గారి కోసం చేయడం అనుకున్నాడు, కానీ తర్వాత తెలుస్తుంది తండ్రి గారి కోసం మాత్రమే కాదు, ధర్మం కోసం. అది ధర్మాన్ని 4 వైపులా ఎస్టాబ్లిష్ చేయడం కోసమే చేయాలి. అది తండ్రి గారి యొక్క దీన్ని కూడా అంటే ఇది చేసినందువల్ల తండ్రి గారు అవుతారు, ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. కానీ విఘ్నం కనుక కలిగితే మాత్రం ఆ కారణం వల్ల 3000 సంవత్సరాల పాటు ప్రజలు ఎవరికి కూడా ఆహారం కానీ నీరు కానీ లేకుండా కరువు కాటకాలతో మాడిపోతారని చెప్పాడు. ఇంకా విఘ్నం కలగకూడదు. సరే, విఘ్నం కలగకుండా యాగం జరిగితే మంచిదే, కానీ యాగం జరిగేప్పుడు రక్తపాతం జరిగిందా, దానివల్ల ఏం జరుగుతుందంటే సమస్త క్షత్రియ వినాశకరమైనటువంటి మహాసంగ్రామం కలుగుతుందన్నాడు. దాని కారణం చేత ఈ 2 జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు గారు బెంగ పట్టుకుంది. ఏమో విఘ్నం కలిగితే ఏమో అసలు మొత్తం ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది, రక్తపాతం జరిగినట్టయితే మొత్తం పెద్ద మహాసంగ్రామం వచ్చి ఎంతో లక్షల మంది చచ్చిపోతారు. ఈ 2 జరగకుండా ఎలా చేయాలి అని స్వామిని ప్రార్థిద్దాం, భగవంతుణ్ణి అని చెప్పి ఆయన కబురు చేస్తాడు ద్వారక్కి. అయ్యా, ఇలా మహర్షులు యొక్క ఆదేశం ఇలా ఉంది, అందుకని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాజసూయం చేద్దామనే సంకల్పం నీ ప్రచోదనం వల్ల కలిగింది. నువ్వు దగ్గరుండి ఈ రాజసూయం జరిపించి అనుగ్రహించవలసింది స్వామి అని చెప్పి ఆయన్ని చేశాడు. సరే, నేను తప్పకుండా ఉంటాను, నీకేం భయం లేదు, అభయం ఇచ్చాడు స్వామి. వచ్చాడు. ఆ ముందే వ్యాస మహర్షి చెప్పాడు, నీ తమ్ముడు 4 4 వైపులు పంపించి అంతా కూడా జయించి రమ్మని చెప్పాడు. అయితే చాలా వరకు ఎవళ్ళు కూడా యుద్ధం అక్కర్లేకుండానే ధర్మరాజు రాజసూయం చేస్తున్నాడంటే ఇదిగో మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తామని అందరూ కూడా వాళ్ళు చేశారు. కొంతమంది మాత్రం ఎదురు తిరిగారు, వాళ్ళని యుద్ధంలో కొంచెం ఓడించి మళ్ళీ వాళ్ళందరినీ కూడా. అయితే కృష్ణుడు కానీ ధర్మరాజు కానీ ఆయన సోదరులు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ జయత్రయాత్రకి అవసరమైనప్పుడు ఈ రాజసూయప్పుడు మాత్రమే వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళెవరిని కూడా జయించినా సరే వాళ్ళని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళ రాజ్యానికి వాళ్ళనే ఉంచారు. ఒకవేళ వాళ్ళ అధర్మాత్ములైతే వాళ్ళని సంహరించినా సరే వాళ్ళ కొడుకుల్నే రాజులుగా చేసి పెట్టారు, కానీ ఆ రాజ్యాలు వీళ్ళ రాజ్యాన్ని కలుపుకోలేదు. అది ఎప్పుడు చేయలే. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. కృష్ణుడు కూడా ఎప్పుడు చేయలేదు ఆ పని. ఉదాహరణ, నరకాసురుడు చంపాడు కృష్ణుడు. చాలా పెద్ద రాజ్యం అది. నరకాసురుడు చాలా పవర్ఫుల్ ఫెలో. వాడు పరమదుష్టుడు కాబట్టి వాడిని సంహరించాల్సి వచ్చింది, సంహరించాడు. వాడిని సంహరించి వాడి కొడుకైనటువంటి భగదత్తుడిని మళ్ళీ దానికి రాజుగా పెట్టాడు. అలాగే జరాసంధుడిని సంహరించారు. ఈ రాజసూయం అనేటువంటి దానికోసం వెళ్ళినప్పుడే భీముడు, అర్జునుడు, కృష్ణుడు కలిసి మారువేషాలు వెళ్ళి వాడిని సంహరించారు. అప్పుడు కూడా జరాసంధుడిని సంహరించాల్సి వచ్చింది, ఎందుకంటే వాడు చాలా పరమ దుర్మార్గుడు. వాడు తాంత్రికుడు అయినటువంటి వాడు ఏం చేశాడు, కొన్ని వేల మంది రాజపురుషుల్ని వాళ్ళందరినీ కూడా బంధించి రోజుకు ఒకరిని తప్పన బలిస్తూ ఉండేవాడు జరాదేవికి. అందుకని వాళ్ళందరూ ఈయన ప్రార్థించారు, మమ్మల్ని విడిపించిన ఆయన, నువ్వు తప్ప ఎవరు విడిపించలేదని కృష్ణుడికి వాళ్ళు కౌరంపారు. నేను సమయం వస్తా అని చెప్పాడు. అప్పుడు జరాసంధుడి దగ్గరికి భీముడిని వాళ్ళని తీసుకెళ్ళి భీముడి చేత జరాసంధుడు సంహారం జరిగేట్టు చూశాడు. జరాసంధుడు సంహారం అయిన తర్వాత ఏం చేశాడు, ఆ రాజ్యం ఈయన ఆక్రమించాడా లేకపోతే ధర్మరాజు యొక్క రాజ్యంలో కలిపాడా, కలపలేదు. జరాసంధుడి యొక్క కొడుకున్నాడు సహదేవుడని, వాడినే రాజుగా చేశాడు. వాడు ధర్మరాజుకి కృష్ణుడికి వాడు విధేయుడై ఉన్నాడు. వాడు మళ్ళీ తర్వాత ధర్మంగా పరిపాలించాడు. ఇలాగా రాజసూయంలో ఇది జరిగింది. కానీ రాజసూయం జరుగుతున్నప్పుడు చివరిలో అంతా అయిపోవస్తుంది, బాగానే జరిగింది అనుకునే సమయానికి శిశుపాలుడు
శిశుపాలుడు ఎవరు? ధర్మరాజుకి పెత్తల్లి కొడుకు. శిశుపాలుడు యొక్క తల్లి, ధర్మరాజు యొక్క తల్లి అయినటువంటి కుంతి సొంత అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు కృష్ణుడికి సొంత మేనత్తలు. అలాగే దంతవక్తుడు అనేటువంటి వాడి తల్లి కూడా, వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళే. అందుకని దంతవక్తుడు, శిశుపాలుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా అక్క చెల్లెల పిల్లలు. వాళ్ళ అక్క చెల్లెలందరూ కూడా కృష్ణుడి యొక్క సొంత మేనత్తలు. కానీ ఆ శిశుపాలుడు, ఈ దంతవక్తుడు ఎవరు? జయ విజయుల యొక్క 3వ అవతారం వాళ్ళు. అందుకని వాడు కృష్ణుడి చేతిలో చావడం కోసం పుట్టారు వాళ్ళు. ఆ శిశుపాలుడు వాడు కూడా వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పింతల్లి కొడుకేగా యాగం రహస్యం చేస్తూనే వచ్చాడు వాడు. కానీ చివరికి వచ్చేప్పటికి, పరిసమాప్తి దగ్గరికి వచ్చేప్పటికి, ఈ యాగం పరిసమాప్తి అవ్వాలంటే ఒక ఉత్తమోత్తముడైనటువంటి పురుషుణ్ణి, అవతార పురుషుణ్ణి అగ్రపూజ చేయాలి అనేటువంటి నియమం అందులో. ఆ నియమం ప్రకారం ఎవరిని చేయాలి అని అడిగాడు ధర్మరాజు. ఎందుకంటే పెద్దలను అడగాలిగా, నిర్ణయం తను తీసుకోకూడదు. అందరికంటే పెద్దవాడు భీష్ముడు. ఆయన చెప్పాడు, ఇంకెవరు ఉన్నారు రా మనందరికీ కూడా కృష్ణుడు, ఆయనకి అగ్రపూజ చేయాలని ఆయన నిర్ణయించాడు. అందరూ కూడా దానికి అంగీకారం చేశారు. శిశుపాలుడుకు వాడికి ఆగ్రహం వచ్చింది, అబ్జెక్షన్ అన్నాడు వాడు. శిశుపాలుడు వాడితో పాటు కలిసి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా లేచారు. అయితే మన సినిమాలో చూసినట్టుగా వాడు కృష్ణుని తిడుతుంటే ఒక్కొక్క తిట్టికి ఒక్క లెక్క పెడుతూ ఉంటాడు. అది పొరపాటు. కృష్ణుడు శిశుపాలుని సంహరించిన తన తిట్టడం వల్ల కాదు, తను తిట్టేటువంటి వాడిని సంహరించేటువంటి వాడితే వాడు రౌడీ లోఫర్ అవుతాడు. కృష్ణుడు ఎందుకు అవుతాడు? వాడు రౌడీ షీటర్ అవుతాడు. తను తిట్టడం వల్ల కాదు, ఒక్కలు లెక్క పెట్టడం కాదు, ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నటువంటిది. శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు వాడిని క్షమిస్తా అన్నాడు. ఆ 100 తప్పులు ఏం చేశాడు వాడు? కొన్ని గ్రామాలను తగలబెట్టాడు వాడు, కొందరు పంటలను నాశనం చేశాడు, కొందరు ఆడవాళ్ళని పాడు చేశాడు, కొంతమంది సంహరించాడు, కొంతమంది ధనాలు ఎత్తుకుపోయాడు. ఇవన్నీ వాడు చేసిన పనులన్నీ లెక్క పెట్టాడు కృష్ణుడు. తన మేనత్తకి ఇచ్చినటువంటి మాట, 100 తప్పులు చేసేవరకు వాడినేం చేయనన్నాడు. చివరికి 100వ తప్పు ఏం చేశాడు? భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళని తిట్టాడు వాడు. అందుకని తను తిట్టడం వల్ల కాదు, తను తిడితే ఏం పట్టించుకోడు భగవంతుడు. ఇది తెలియక చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. వాడు కృష్ణుని తిట్టాడు, అందువల్ల కృష్ణుని తిట్టడం సంహరించలేదు. వాడు చేసిన చివరి తప్పు పూజ్యుడైనటువంటి భీష్ముడిని తిట్టాడు. భీష్ముడు మొదలైన పెద్దలందరూ కూడా నిందించాడు. దాంతో 100 తప్పులు పూర్తయ్యాయి. 100 తప్పులు పూర్తి కాగానే సుదర్శన చక్రాన్ని స్మరించాడు, వాడి మెడ వెళ్ళిపోయింది. అక్కడ రక్తపాతం జరిగింది. అంటే అప్పుడు అగ్రపూజ అయిపోయింది. కానీ మిగిలినటువంటి వాళ్ళందరి పూజలు ఉన్నాయి, వచ్చినటువంటి వాళ్ళు ఋషులు వాళ్ళు, అవైతే కానీ పూర్తి కాదు యాగం. అందుకని యాగం పూర్తి అయ్యే లోపల ఏమైంది? రక్తపాతం జరిగింది. ఏదైతే కాకూడదు అనుకున్న ధర్మరాజు, ఆ రక్తపాతం జరిగింది. దానివల్ల తప్పనిసరిగా మహాసంగ్రామం వస్తుంది. ప్రజా సంక్షేమకరమైనటువంటిది. రాజపురుషులైనటువంటి వాళ్ళు చాలామంది చచ్చిపోతారు. చాలా దుఃఖించాడు ధర్మరాజు. అయ్యయ్యో, నేను ఈ రహస్యం తలపెట్టడం వల్ల ఎంత ఘోరమైంది, సంగ్రామం వస్తుంది ఎట్లాగా, కానీ తప్పదు. సరే, అప్పుడు మళ్ళీ ఈ యాగానికి వచ్చినటువంటి వాళ్ళు అన్ని బ్రహ్మాండం ఏర్పాటు చేశాడు. ఈ యాగం కోసం తమ్ముళ్ళందరూ వెళ్ళి అన్ని వైపుల నుంచి జయించి వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం అందరికీ దానం చేశాడు. అంతేకాని తన దగ్గర తన ఖజానాలో పెట్టుకోలేదు. దాంతోపాటు తన ధనాన్ని కూడా అందరికీ దానం చేశాడు. చాలా బ్రహ్మాండంగా చేశాడు. దేవతలు, ఋషులు, ప్రజలు అందరూ కూడా ఆనందపడ్డారు. స్వయంగా ద్రౌపదీదేవి భోజనాన్ని ఏర్పాటు ఆవిడ చూసేది. 10,000 మంది భోజనం చేస్తే ఒక శంఖనాదం చేసేటువంటి నియమం పెట్టుకుంటే అలా రోజు శంఖనాదం వినబడుతూనే ఉందంటే 10,000 మంది భోజనం చేస్తూనే ఉన్నారు రాత్రి దాకా. 3 సంవత్సరాల పైన జరిగింది ఆ యాగం. అంతకాలం రోజు ఎన్ని వేల మంది భోజనం చేశారో. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఆవిడ రాత్రి ఎప్పుడో కాస్త ఆహారం తీసుకునేదట ఆ ద్రౌపది. ఆవిడ ఎంతమంది మహానుభావురాలు. అటువంటిది అదైన తర్వాత ఇది జరిగింది. ఇది జరిగితే మళ్ళీ చాలా బాధపడ్డాడు. మళ్ళీ వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి కనబడి చెప్పాడు,
ఇది తప్పదు, మరి జరిగింది భగవత్ సంకల్పం. కానీ నువ్వు మాత్రం నీ కారణంగా జరగకూడదు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వెళ్ళిపోయాడు. చివరిదాకా ఉండి కృష్ణుడు చివరికి ఆయన బయలుదేరాడు ద్వారక్కి. ద్వారక్కి బయలుదేరుతున్నా, ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి, 3 ఏళ్ళు దాటిపోయింది, ద్వారక్కి వెళ్ళాలన్నాడు. రథం సిద్ధం చేయమన్నాడు. సరే, ఆయనతో వచ్చినటువంటి కృష్ణుడి యొక్క అష్టమహిషులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ రథాలు ఎక్కారు. ఈయన ఇంకా రథం ఎక్కే ముందు, బావా నాతో రా అని చెప్పి ధర్మరాజుని తీసుకెళ్ళి ఒక ఉద్యానంలోకి వెళ్ళి, నీకు మాట చెప్తాను, జాగ్రత్త గుర్తుంచుకోమన్నాడు. చివరిగా వెళ్ళిపోతూ ద్వారక బయలుదేరుతూ, కానీ ఈ క్షణం నుంచి కూడా నిన్ను ఎవరు ఏది అడిగినా సరే అది నేను అడుగుతున్నాను గుర్తుపెట్టుకో. ఎవరికి ఏది కూడా కాదు అనద్దు. వాడు అడిగింది, ఎవడు అడిగింది వాడికి ఇచ్చేసే, నేను అడుగుతున్నట్టు గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఉపదేశం అన్నమాట అది. అలా వాడు వెళ్ళిపోగానే తిరిగి రాగానే హస్తం నుంచి మీ పెదనాన్నగారు నీ భార్యని తమ్ముళ్ళని తీసుకుని రమ్మన్నారు అని చెప్పి వార్త తీసుకొచ్చారు. ఇప్పుడు రమ్మంది ఎవరు? ధర్మరాజుకి మనకెవరు కనబడలేదు. ఎవరు ఏది అడిగినా నేనే అని చెప్పాడు. అదొక్కటే వాడికి మనసులో ఉంది ధర్మరాజుకి. అది ధర్మరాజు అంటే. తన సొంత తెలివి ఏం ఉపయోగించలేదు, ఆయన చెప్పినట్టు చేయడం అంతే. బయలుదేరి వెళ్ళాడు. ఏం చేయమంటారు? ఏం లేదు, ఇక్కడ ఒక భవనం కట్టించాను, నేను కూడా ఒక సభ కట్టించాను ఇక్కడ మీ తమ్ముళ్ళకి. ఎందుకంటే ఈ దుర్యోధనుడు గాడు విపరీతంగా ఏడుపు. ఎందుకని వాడు మైసభ చూశాడు. మనకి ఎందుకు పనికిరానటువంటి ఖాండవ ప్రస్థం వాడికి ఇస్తే, రాజ్యం ఇస్తే, ఆ ఖాండవ ప్రస్థాన్ని ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ప్రజల్ని కూడా ఎంత బాగా పరిపాలిస్తున్నారు. అక్కడ పైగా ఈ మైసభ అనేటువంటిది ఉంది, నాకు లేనటువంటిది వీళ్ళకు ఉంది, నాకు లేదని ఏడ్చాడు. అది వాడు ఏడ్చింది. అందుకు వాడు లేనటువంటివి కూడా కల్పించి చెప్పాడు. ఈ జాగ్రత్తగా చదవాలి భారతం. అది అక్కడ ద్రౌపది నవ్వలేదు. ద్రౌపది అసలు అక్కడ లేదు. వాడు లోపల ఎవరిని అడగకుండా లోపలికి వెళ్ళి చేతగానటువంటిది అక్కడ ఏమున్నాయో ఎలా ఉన్నాయో తెలియకుండా లోపలికి వెళ్ళి పడ్డాడు వాడు. ఇవన్నీ చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఉంటారు, వాళ్ళు నవ్వారు. ఆ తర్వాత భీముడును అర్జునుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చూసి నవ్వారు. అంతేగాని అక్కడ ద్రౌపది నవ్వలేదు, ఎవరు లేరు అక్కడ. ధర్మరాజు వచ్చారే ఏమిటి ఇలా పడిపోయామని తమ్ముళ్ళని వాళ్ళని మందలించి వాడికి బట్టలు అవి ఇచ్చి వాడిని కాపాడాడు ధర్మరాజు. ఎందుకంటే పొరపాడైనటువంటి ఎప్పుడు కూడా పొరపాటైన ప్రవర్తన ఏమీ ఉండదు ధర్మరాజు దగ్గర. కానీ వాడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను ద్రౌపది చూసినవన్నీ కృష్ణుడు చూసినవాడు ఇవన్నీ చెప్పాడు. వాడు అసలు కృష్ణుడు అక్కడ లేడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పటికి ద్రౌపది అక్కడ లేదు. అంటే అలా చెప్తే కానీ ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు జూదం ఆడడానికి అని వాడి ఉద్దేశం. కానీ ధృతరాష్ట్రుడు తప్పకుండా ఒప్పుకుంటాడు, వాడికి కావాల్సింది అదే. అందుకని నేను ఇక్కడ ఇంకో భవన నిర్మాణం చేశాను, సరదాగా నువ్వు మీ తమ్ముళ్ళతో వాళ్ళతో కలిసి జూదం ఆడడానికి రామన్నాడు. జూదం ఆడడం ఏమిటి? జూదం ఆడడం అధర్మం అసలు. సరే వెళ్ళాక చెప్పాడు పెదనాయన గారు, మీరు ఆడమంటే ఆడతాను కానీ జూదం ఆడడం అధర్మం స్పష్టంగా చెప్పాడు. జూదం ఆడడం అనర్థం, దానివల్ల అందరి మధ్య కలహాలు వస్తాయి, దానివల్ల ఎంతో నాశనం జరుగుతుంది. కానీ మీరు ఆడమంటే మరి మీ ఆజ్ఞ అయితే తప్పదు, ఇది నా ఆజ్ఞే, ఆడమన్నాడు వాళ్ళతో. అయితే మీ ఆజ్ఞ అయితే ఆడతాను. ఎందుకంటే ఆజ్ఞాపిస్తుంది ఎవరు? కృష్ణుడు. వాడికి అదొకటే గుర్తు. జూదం ఆడమంటుంది ధర్మరాజు, జూదం ఆడమంటుంది ఎవరు? కృష్ణుడు, ధృతరాష్ట్రుడు కాదు. సరే ఎవరితో ఆడాలి ఇప్పుడు? జూదం ఆడేటువంటి వాళ్ళు పని ఆడడం అని ఆరంభం ఉంటుంది దానికి. ఎవరితో ఆడాలో వాళ్లే పందెం పెట్టాలి. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు, నా తరఫున మా మామయ్య శకుని ఆడతాడు, పందెం నేను పెడతా అన్నాడు. మళ్ళీ చెప్పాడు ఇది తప్పు, అలా ఆడకూడదు, అది జూదం ఆడడమే తప్పు, అందరూ ఇలా పెట్టడం తప్పు, కానీ మీ ఇష్టం అన్నాడు. అలాగే ఆడాల్సిందే, ఆడండి అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాడు. ఏం పెట్టమంటారు? జూదం పాచిక మొట్టమొదట ఎవరేస్తారు? మేమే వేస్తామన్నాడు దుర్యోధనుడు. ఏం పెట్టమంటారు అంటే నీకు ఉన్నటువంటి బంగారం ధనం పెట్టమన్నాడు. పెట్టాడు, పాచిక వేసాడు, మాదే తీసుకున్నాడు.
మళ్ళీ ఏం పెట్టమంటారన్నాడు. నీకున్నటువంటి గుర్రాలు, రథాలు, గుర్రాలు, వరుసన లిస్ట్ అంతా కూడా ప్రతిసారి పాచిక వాడు వేయడమే. అసలు ధర్మరాజు చేతికి పాచిక వేయడానికి రాలేదు. చివరికి అంతా అయిపోయింది. రాజ్యం మొత్తం వీళ్ళు జయించింది, వీళ్ళ రాజ్యం, వీళ్ళ ఖాండవప్రస్థం అంతా వెళ్ళిపోయాయి మైసూరుతో సహా. ఇంక చివరికి ఇంకేముంది, ఇంకేం లేదు. ఏం లేకపోవడం ఏముంది, మీ తమ్ముళ్ళని పెట్టమన్నాడు. నాకు సహదేవుని పెట్టు, నకులుని పెట్టు, అర్జునుని పెట్టు, భీముని పెట్టు. అవి అయిపోయింది. ఎందుకంటే వీడు వేసేదిగా పాచిక. సరే ఇప్పుడు ఇంక నా దగ్గర ఏముంది, అన్న తమ్ముళ్ళు కూడా పెట్టి ఓడిపోయాం, నువ్వు ఉన్నావుగా నిన్ను కూడా పెట్టేసుకో అన్నాడు. పెట్టేశాడు. అది కూడా అయిపోయింది. అన్నీ అయిపోయాయి. ఇంకా కంప్లీట్ జీరో. ఇంక నా దగ్గర ఏముంది, ఇంకేం పెట్టమంటావు అన్నాడు. ఉంది, నీ భార్య, మీ పాండవుల యొక్క లక్ష్మి ఆవిడ మీ భార్య పెట్టమన్నాడు. నమస్కారం. ఎవరు పెట్టమంటుంది? స్వామి పెట్టాడు. మేమే గెలిచామన్నాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేటువంటిది ఆ ఘట్టం చదివితే మానవ జాతి మొత్తానికే అప్పటికి ఇప్పటికీ కూడా మాయని మచ్చ జరిగినటువంటి సన్నివేశం మొత్తం. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, హేమహేమీలు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ఏం చేయాలి నిజానికి? ఒరే ఎవడురా నువ్వు, నేను పెట్టినటువంటి నేను ఒప్పుకుంటే నా రాజ్యానికి నువ్వు ఉండి నీ కొడుకులుండి నా రాజ్యం పెట్టి నువ్వు అధర్మం చేస్తావు, నోరు మీ విధవలాలు దిగండి అని భీష్ముడు అనాలి కదా. మరి ఆపాలి. భీష్ముడు ఆపగలిగినటువంటి వాడు భీష్ముడు. కానీ అలా చూస్తూ ఉన్నాడు. అందుకనే ఎంతటి మహానుభావుడు ధర్మాత్ముడు అయి ఉండొచ్చు, కానీ తన కళ్ళ ఎదురుకుండా జరుగుతున్నటువంటి అధర్మాన్ని చూస్తూ ఆపకుండా ఉండడం అనేటువంటిది నేరం. దానివల్ల భీష్ముడు కూడా వజ్జుదయ్యాడు. అది కారణం. అంటే చాలా జాగ్రత్తగా చదవాలి మహాభారతాన్ని. ఎప్పుడైతే ద్రౌపదిని పెట్టి ఆమెను కూడా ఓడిపోయింది అన్నాడు, అప్పుడు వెంటనే అటు దుశ్శాసనుడు, ఇటు కర్ణుడు అసలు ఈ మొత్తంలో ప్రధానమైనటువంటి కారణం కర్ణుడు. వాడు మహాదుర్మార్గుడు. వాడు ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆ కర్ణుడు సరే వీడేం చేశాడంటే, ప్రాతికామి అని ఒకడున్నాడు, వీళ్ళ రథం తోలేటువంటి వాడి కొడుకు దుర్యోధనుడికి. వాడిని పిలిచి, వరాయి నువ్వు వెళ్ళి ద్రౌపదిని నేను నమ్మటాన్ని తీసుకురా అన్నాడు దుర్యోధనుడు. వాడేం చేస్తాడు, సేవకుడు పాపం. వాడు వెళ్ళి ద్రౌపది ఎక్కడుంది, ద్రౌపది గాంధారి మీనటువంటి కౌరవుల భార్యలు ఎక్కడున్నారు అంతఃపురంలో, వాళ్ళతో పాటు అక్కడుంది. వెళ్ళి నిన్ను రమ్మంటున్నారు అంటే ఎందుకు రమ్మంటున్నారని అడిగింది. నన్ను రమ్మన్నా ఏంటి సభలోకి అంటే, ఇలాగా ధర్మరాజు గారు జీవితంలో ఓడిపోయారు, మిమ్మల్ని అందరినీ కూడా పెట్టి ఓడిపోయారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే, అయితే నన్ను పెట్టి ఓడిపోయారంటున్నావు కదా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా కనుక రమ్మందేవుడు. అంటే ముందు తన్ను ఓడిపోయి నన్ను పెట్టి ఓడిపోయాడా, అదే ముందు నన్ను పెట్టి ఓడిపోయిందా తన్ను ఓడిపోయాడా, ఈ కనుక రమ్మందేవుడు. వాడు మళ్ళీ వెనక సభలోకి వచ్చాడు. ఏదిరా ద్రౌపది అంటే ఇలా కనుక రమ్మంది. వేద్దావా నేను తిరగమ్మంటే నువ్వు, వీళ్ళందరూ మా బానిసలు, ఆ ద్రౌపది కూడా మా బానిస, నేను రాకు రమ్మంటే నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావుట్రా గాడిదే అని తిట్టాడు వాడిని. వాడేం మాట్లాడి కనుక రమ్మన్నారండి అమ్మగారు అన్నాడు. ఇంకా అమ్మగారు అంటారు గాడిదే నువ్వు అంటే, వాడికి ఉన్నటువంటి ఇది కూడా లేదు వీడికి. ఒక రథం తోలేటువంటి వాడి కొడుకున్నటువంటిది జ్ఞానం కూడా లేదనమాట వీడికి. సరే మళ్ళీ చెప్తే భీష్ముడు ఉన్నాడు అక్కడ. భీష్ముడు అప్పుడు కూడా చెప్పచ్చు కదా, మాట్లాడలేదు. ఈ ధర్మాధర్మాలు తెలియనటువంటి వాడా భీష్ముడు, అన్ని తెలిసినటువంటి వాడే, అయినప్పుడు కూడా కళ్ళు ఎదురకుండా ఉండి కూడా మాట్లాడట్లేదు. ఎంత ఘోరమైన సన్నివేశం. మళ్ళీ వెళ్ళాడు వీడు. వెళ్తే వాడు చెప్పింది తప్పు ఇది, ఈ రకంగా పిలవడం. ఎందుకంటే ఆవిడ సామ్రాజ్ఞి, మామూలుగా ఇది కూడా కాదు,
ఒక దేశాధిపతి అయినటువంటి ఆయన కూతురే కాకుండా యావత్ భారత సమ్రాట్ అయ్యాడు ఆయన. రాజసూయం చేసిన తర్వాత ధర్మరాజు ఆయన పత్ని పట్టమహిషి సామ్రాజ్ఞి ఆవిడ. అటువంటి ఆవిడని ఒక సభలోకి అలా రమ్మండం తప్పు కదా, కారణం సరైనటువంటి కారణం చూపకుండా. ఇంక చివరికి వీడు ఏం చేసేయండి, ప్రతికామి మనం చెప్పినట్టు వింటం లేదు అని చెప్పి దుశ్శాసనుడు పిలిచి, రాయ్ నువ్వు వెళ్ళి రాక్కురా అన్నాడు. కర్ణుడు అన్నాడు, నువ్వు వెళ్ళి రాక్కురా, దాన్ని ఈడ్చుకురా పట్టుకుని అన్నాడు. ఎందుకంటే వీడు వచ్చి చెప్పాడు, ఆవిడ రావడం ఏకవస్త్రగా ఉన్నాను నేను రాకూడదని చెప్పిందంటే వీడు కర్ణుడు అన్నాడు, ఏకవస్త్ర అయినా పర్లేదు వ్యవస్థ అయినా పర్లేదు రాక్కురమ్మన్నాడు. అది వాడింది. ఎందుకంటే ఆవిడ బంధకి అన్నాడు. బంధకి అంటే అర్థం వేసి అని అర్థం. అంటే ఎంత ఘోరం అంటే, ఒకవేళ నిజంగా వేసి అయినటువంటి స్త్రీ అయితే మాత్రం నలుగురిలోకి లాక్కొచ్చి గుడ్డలు కూడా తీస్తారా? అది ధర్మమా? ఎప్పటికైనా సరే ఒకవేళ నిజంగా వేసి అయితే మాత్రం, ఎవరినైతే మాత్రం ఒక స్త్రీని అందరూ ఉన్నటువంటి సభలో తీసుకొచ్చి బట్టలు తీసేసేయమంటే ధర్మమా? కానీ వాడు చేసింది అది. దీనికి కారణం ఏమిటి? ఈ కర్ణుడు గాడును దుర్యోధనుడు ఎందుకు అట్లాగా ఆవిడ మీరు ఎందుకని చేశారంటే దాని వెనకాల కారణం ఉంది, చాలామంది తెలియదు. ద్రౌపది స్వయంవరం సమయంలో ఈ దుర్యోధనుడు ఈ కర్ణుడు వీళ్ళందరూ యథోలందరూ వెళ్ళారు ఆవిడ్ని వివాహం చేసుకుందామని. ఎందుకంటే ద్రౌపది చాలా భౌతికంగా కూడా చాలా అందమైనటువంటిది, చాలా తేజస్వంతురాలు. కానీ ఆవిడ కూడా అవతారం, అమ్మవారి కంసలో పుట్టింది. ఆ సంగతి తెలియదు వీళ్ళకి. సామాన్య స్త్రీ కాదు ఆవిడ, యజ్ఞకుండంలోంచి పుట్టింది. అంతేకాని మిగతా వాళ్ళ గర్భస్థురాలు కాదు, తల్లి గర్భంలో పడి పుట్టింది కాదు. ఒక సీతలాగా ఆవిడ కూడా అయోనిజ. ఒక ప్రత్యేకంగా ఒక అవతారం ప్రయోజనం కోసం వచ్చింది ఆవిడ. అందుకని ఆవిడ యాజ్ఞసేని అని పేరు ఆవిడకి. కానీ వీళ్ళకి ఆ స్వయంవరానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఆ పైన తిరిగేటువంటి మత్స్యయంత్రాన్ని కొడితే కానీ ఆవిడని వరించడానికి అవ్వదు. ఆ మత్స్యయంత్ర భేదనం చేయగినటువంటి వాళ్ళు అయితే అర్జునుడు లేదా కర్ణుడు, వాళ్ళకి ఇంకెవాళ్ళకి చేత కాదు వాడు. అందుకని దుర్యోధనుడికి ఇది సాధ్యం కాదు. కాబట్టి వాడు ఎలాగో నేను కొడితే సాధ్యం కాదు కాబట్టి ఇది పెడతారని అనుకోలేని వాడు వెనక్కి తగ్గాడు. కానీ కర్ణుడు మత్స్యంత్ర భేదనం చేయగలడు, వాడు చేతాను సిద్ధమయ్యాడు. కానీ ద్రౌపది అంది, వీడు మత్స్యంత్ర భేదనం చేసినా కూడా నేను వాడిని వరించను. ఎందుకంటే వాడి గుణాలన్నీ తెలుసు ఆవిడికి, వాడు ఎటువంటి వాడు వరించనంది ఆవిడ. అది విన్నాడు వాడు. నేను చేసినా వరించనన్నప్పుడు ఇంకా కొట్టడం ఎందుకని వాడు వెనక్కి వెళ్ళాడు. అప్పటి నుంచి దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరు కూడా ఆమె పగబడినారు. ఎప్పుడు అవకాశం దొరికితే ఆవిడ్ని పూర్తిగా నాశనం చేయాలి, ఇలా అవమానం చేసి అని అప్పటి నుంచి వేచి ఉన్నారన్నమాట. అది కారణం. అంటే ఎంత దుష్టమైనటువంటిది చూడండి వాళ్ళల్లో. పరమ దుష్టులు, పరమ నీచులు అన్నమాట వాళ్ళు. ఇదంతా కూడా తెలుస్తూ కూడా వాడి తండ్రి ఏంటంటే ధృతరాష్ట్రుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు తప్ప దీన్ని ఆపలేదు. అందుకనే తర్వాత ఆ సభలో ఉండి జరుగుతున్నటువంటి అధర్మాన్ని ఆపకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వధింపబడదగిన వాళ్ళే. అయితే దానిలో విదురుడు ఉన్నాడు కానీ మాటి మాటికి చెప్తూనే ఉన్నాడు, అధర్మం జరగడానికి వీల్లేదు, చేయకూడదు అంటే నువ్వెవడో చెప్పేదన్నారు విదురుడిని. ఎందుకంటే విదురుడు అక్కడ మంత్రి, ప్రధానమంత్రే. కానీ ధృతరాష్ట్రుడు వాడి కొడుకులు విదురుడిని ఎప్పుడు లెక్క చేయరు. ఎందుకంటే ఒక రకంగా ధృతరాష్ట్రుడు తమ్ముడే విదురుడు, దాసీపుత్రుడు కాబట్టి వాడికి ఏమో వాల్యూ ఇవ్వరు. ఆయన మహానుభావుడు. విదురుడిని గౌరవించింది ఎవరంటే ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళే. కానీ ఆ విదురుడు పాపం చెప్తూనే ఉన్నాడు మాటిమాటికి,